హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి, ఎలాంటి లైసెన్స్లు కావాలి, అలాగే ఎప్పుడు మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ ఈ బిజినెస్ ఇంకెవరైనా చేస్తున్నారా, చేస్తే ఎలా చేస్తున్నారు, సో వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పైన చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డ్రోన్ ఏదైతే ఉందో, ఈ డ్రోన్ని అగ్రికల్చర్ స్ప్రేయర్ డ్రోన్ అంటారు. సో ఈ డ్రోన్ సహాయంతోనే మనం ఈరోజు బిజినెస్ అనేది ఎలా చేయాలి, మనకి ఏ విధమైన ప్రాఫిట్స్ వస్తాయి అనేది తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మామూలుగా పురుగుల మందులన్నీ కూడా మన వాళ్ళు ట్యాంకర్ని భుజాన వేసుకొని లోపలికి వెళ్ళి స్ప్రేలు చేస్తూ ఉంటారు. సో సమ్టైమ్స్ అది కళ్ళలో పడడము కానీ, లేకపోతే స్కిన్ పైన పడి ఎలర్జీస్ రావడము, స్కిన్ బ్లాక్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మనకు పురుగుల మందులు స్ప్రే చేయడానికి కూడా సరైన సమయంలో మనకు కూలీ కూడా దొరకకుండా కొన్ని సందర్భాల్లో అయితే జరుగుతుంది. సో ఈ డ్రోన్ ద్వారా ఏంటి అంటే, మనము ఈ పంట పొలాలన్నింటికి కూడా మనము స్ప్రేలు అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డ్రోన్ సహాయంతో అయితే ఈ స్ప్రేలు మొత్తం చేసుకోవచ్చు. సో ఈ డ్రోన్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఈ డ్రోన్ని ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఏ విధమైన మెయింటెనెన్స్ ఉంటుంది, సో ఎంత ఛార్జ్ చేయాలి, ఒక 1 అవర్కి ఎన్ని ఎకరాలను మనం స్ప్రే చేయగలుగుతాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ యూస్ చేస్తున్నారు. ఈ పర్సన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్ అండి. దీన్ని అన్ని రకాల పంటల మీద స్ప్రే చేసేందుకు గాను మేము గత సంవత్సరం కాలం నుంచి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక ఎకరం వచ్చేసి ఒక 10 నిమిషాల్లో స్ప్రే చేస్తుందండి. ఏ రకం పంట మీద అయినా కూడా ఒక 10 నిమిషాల్లో. అంటే ఎకరం పంటకి మనం వచ్చేసి 15 లీటర్లు నీళ్ళు పోసుకొని రెండు సార్లు స్ప్రే చేయడం జరుగుతుందండి. ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 5 నిమిషాల్లో స్ప్రే చేసి వస్తుందండి ఒక ట్యాంకు డ్రోన్తో. దీనికి సంబంధించి ఒక బ్యాటరీ సెట్ ఉంటుందండి. ఇది ఒక బ్యాటరీ వచ్చేసి ఒక ఎకరానికి మాత్రమే స్ప్రే చేయొచ్చు. అలా మేము 5 సెట్లు బ్యాటరీలు తీసుకోవడం జరిగింది. 5 సెట్లు బ్యాటరీలు వచ్చేసి 5 ఎకరాలకు కూడా ఒక 1 అవర్లో స్ప్రే చేస్తామండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ బ్యాటరీస్ని మళ్ళీ ఛార్జ్ చేసుకుంటాం. ఇంటి దగ్గర ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి ఒక అరగంట సమయం పడుతుంది దానికి ఛార్జ్ చేసుకోవడానికి. మా దగ్గర వాటిని ఛార్జ్ చేసేందుకు కానీ 2 ఛార్జర్లు ఉన్నాయండి. ఆ 2 ఛార్జర్లతోనే ఒక గంటన్నర సమయంలో వాటిని ఛార్జ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక 5 ఎకరాల పొలాన్ని మళ్ళీ ఇంకొక గంటలో స్ప్రే చేయొచ్చండి. ఇట్లా 3 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవడం, 3 సార్లు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇట్లా 15 నుంచి 20 ఎకరాల వరకు ఈజీగా స్ప్రే చేయగలుగుతామండి. కాకపోతే దీంట్లో మెయిన్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, బ్యాటరీ అనేది ఒక ఎకరానికే వస్తుంది ప్రజెంట్గా. ఆ బ్యాటరీ సెట్లు ఏమన్నా బ్యాటరీ బ్యాకప్ పెరిగి ఉంటే ఇంకా చాలా రైతుకైతే ఇప్పుడు 100% చాలా ఉపయోగం ఉందండి. దీన్ని స్ప్రే చేసినందుకు కానీ మేము ఎకరానికి వచ్చేసి 500 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మనం థైవాన్ పంపుతో స్ప్రే చేసిన దానికి దీనికి తేడా కనపడుతుందండి. ఎలా అంటారంటే, థైవాన్ పంపుకి వచ్చేసి 1 లీటర్ మందు వచ్చేసి ఎకరం పొలంలో స్ప్రే చేసినాం అనుకోండి, అదే దీంతో 30 లీటర్ మందు అంటే 750 mlతో సరిపెట్టవచ్చు. దానివల్ల రైతు కాస్ట్ కూడా తగ్గుతుందండి. స్ప్రే చేసేటువంటి ఛార్జీ రైతుకి దాంట్లో కలిసి వస్తుంది. థైవాన్ పంపు ఉంటే 200 లీటర్లు నీళ్ళు పోయడానికి ఒక మనిషి ఉండాలి, పక్కన ఇంకొక ఎక్స్ట్రా 2 మనుషులు ఉండాలండి. దీంట్లో అట్లేం అవసరం లేదు. రైతు ఒక బకెట్ తీసుకొని వస్తే 10 లీటర్స్ బకెట్ ఒకటి తీసుకొని వస్తే రైతు సరిపోతుందండి. 5 ఎకరాలు ఉందంటే థైవాన్ పంపుతో స్ప్రే చేయాలంటే మనకి మధ్యాహ్నం కనీసం 4-5 గంటల వరకు పడుతుంది. ఇది 1 గంటలో పని పూర్తి అవుతుందండి. ఎక్కువ మనుషులతో అవసరం లేదండి. దీనికి రైతు ఒక్కళ్ళు సరిపోతుంది, ఖర్చు తక్కువ. దీని కాస్ట్ వచ్చేసి ఒక బ్యాటరీ సెట్టు డ్రోన్తో 3.5 లక్షలు అయిందండి. తర్వాత ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి 50,000 రూపాయలు అవుతుందండి. ఒక సెట్ బ్యాటరీ వచ్చేసి అలా 4 సెట్లు బ్యాటరీలు తీసుకోవడం జరిగింది. అవి ఒక 2 లక్షలు ప్లస్ 3,50,000, మొత్తం 5,50,000 మేము దీనికి ఛార్జ్ చేయడం జరిగిందండి. మొత్తం మీద సంవత్సరం నుంచి స్ప్రే చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఒక 2,000 నుంచి 2,500 ఎకరం వరకు స్ప్రే చేయడం జరిగింది. డ్రోన్ అయితే ఇబ్బంది ఏం లేదండి. డ్రోన్ అయితే చాలా బాగుంది. దీనికి అన్ని రకాల పంటల మీద అండి, మిర్చి, మొక్కజొన్న, వరి, పత్తి, మినుము, పెసర, అన్ని రకాల పంటల మీద, ఒక మామిడి తోటలకు తప్ప అన్ని రకాల పంటల మీద కూడా స్ప్రే చేసినామండి. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. రైతులు కూడా బాగా సాటిస్ఫై ఉన్నారు. మా గ్రామంలో వచ్చేసి రబీ, ఖరీఫ్ 2 పంటలు వేయడం జరుగుతుందండి. రబీ సీజన్లో మా దగ్గర కొట్టేస్తాం. మిగిలిన టైంలో వేరే బయట గ్రామాల రైతులు ఫోన్ చేసినా కూడా ఇలా మొక్కజొన్న, పత్తి, మిర్చి అన్ని రకాల పంటల మీద కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి స్ప్రే చేయడం జరుగుతుందండి.
కాకపోతే బ్యాటరీస్ ఒకటే కొంచెం ఛార్జ్ చేసుకోవడం అనేది కరెంటుతో మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అన్ని రకాలుగా రైతులకు కూడా చాలా బాగుందండి దీన్ని ఇప్పుడు మనం ఒక పొలం నుంచి ఇంకో పొలానికి తీసుకొని పోవడానికంటే ట్రాన్స్పోర్ట్ అంటే మా ఇంటి దగ్గర నుంచి సొంత వెహికల్ ఆటో ఉందండి మాకు. ఆటోలో వేరే గ్రామాలకు పోవాలంటే ఆటోలో పోతామండి. అదే మా ఊర్లోనైతే వరకు దీన్ని మోసుకొని పోవడం జరుగుతుంది. బ్యాటరీస్ కోసం అని చెప్పి ఒక కుర్రోని పక్కన ఉంచుకోవడం జరిగింది. ఆ బ్యాటరీ వచ్చేసి ఒక్కొక్కటి ఒక 3 కేజీలు బరువు ఉంటుందండి. ఇది డ్రోన్ మొత్తం వచ్చేసి కూడా ఒక 10 కేజీలు బరువు ఉంటుందండి. చాలా ఈజీగా ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్లో భాగాలు చూసుకున్నట్టయితే అండి ఇప్పుడు ఇది టోటల్గా దీనికి 4 మోటార్సు, దానికి 4 వైపులు 4 ప్రొపెల్లర్స్ బిగించి ఉంటాయండి. ఇవి 4 మోటార్సు 4 ప్రొపెల్లర్స్. ఇవి 2 జీపీఎస్ అంటారండి వీటిని. జీపీఎస్ ఇవి ఇప్పుడు శాటిలైట్ జీపీఎస్ ఇవి. ఇది బ్యాటరీ వచ్చేసి ఇది బ్యాటరీనండి. దీనికి ఒక బ్యాటరీ వచ్చేసి ఇది 2 బ్యాటరీలు కలిపి ఒక సెట్ అంటారు. ఇది బ్యాటరీ. ఇది వాటర్ ట్యాంక్ అండి. 10 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. ఇది వాటర్ ట్యాంక్లో 10 లీటర్లు పడితే, కాకపోతే మేము ఒకేసారి 10 లీటర్లు పోసుకొని ఎకరానికి స్ప్రే చేయొచ్చు. కాకపోతే రైతు వారీగా మనకి 7 లీటర్లు పోసుకొని 2 సార్లు ఒక ఎకరానికి అరెకరానికి ఒక 7 లీటర్ల చొప్పున ఎకరానికి 14 లీటర్లు స్ప్రే చేస్తామండి. ఇక దీంట్లో ఈ బాక్స్లో వచ్చేసి ఫ్లైట్ కంట్రోలర్ వరకు ఉంటుందండి. దీంట్లో ఫ్లైట్ కంట్రోలరు మెయిన్ ఇట్లా పిఎంయు పవర్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి, ఇవి 2 దీంట్లో ఉంటాయండి. దీనికి పెద్దగా ఇది వాటర్ పంప్ అండి. ఇది వాటర్ మనకి ట్యాంక్లో నుంచి వాటర్ని బయటకు పంపించడానికి ఇది వాటర్ పంప్. దీనికి వచ్చేసి ఈ పంపు నుంచి దీనికి వచ్చేసి 5 నాజిల్స్ ఉంటాయండి. ఒక్కొక్క నాజిల్ వచ్చేసి ఒక అడుగు వరకు లెంత్ ఉంటుందండి. ఇట్లా 5 నాజిల్స్ 5 అడుగుల లెంత్ మీద వస్తుంది మొత్తం. మనకి స్ప్రేయింగ్ వరకు వచ్చేసి 8 అడుగుల వరకు స్ప్రేయింగ్ పడిపోద్దండి దీంట్లో. ఇది రిమోట్ అండి. దీనికి సంబంధించి ఈ రిమోట్ ఆ బ్యాటరీ సెట్ ఆన్ చేసిన తర్వాత రిమోట్ మొత్తం కూడా సరి చూసుకొని అన్ని జీపీఎస్ సిస్టమ్ అంతా ఆన్ దీంట్లోనే ఉంటుందండి. మన హ్యాండ్లింగ్ మొత్తం కూడా మన ఆపరేటింగ్ మొత్తం దీంట్లోనే ఉంటుందండి. ఇదిగా ఈ డ్రోన్ పంట మీదకి వెళ్ళిన తర్వాత కూడా నాజిల్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇది మనం ఎక్కడి వరకు అయితే పోయి మన ఫీల్డ్ ఎక్కడి వరకు ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు వరకే నాజిల్స్ ఆన్ చేసుకోవచ్చు అండి. ఆ సిస్టమ్ కూడా దీంట్లోనే ఉంటుంది. వాటర్ మోటార్ పవర్ అనేది దీంట్లోనే ఉంటుందండి సిస్టమ్. పంట మీద వచ్చేసి ఇది 3 అడుగుల హైట్ వరకు కరెక్ట్ స్ప్రే పడిపోద్దండి. 3 అడుగులు మినిమం ఏ పంట అన్నా కానివ్వండి 2.5 నుంచి 3 అడుగుల వరకు హైట్ పోనేయాలండి దీనిగా. ఇక అంత మించిగా స్ప్రే మంచిగా పడిపోద్దండి. అలా పోనిస్తే స్ప్రే మంచిగా పడుతుంది. హైట్ ఇంకా పెరుగుతుంది. కాకపోతే మనకి స్ప్రే పడే వరకు 2.5 నుంచి 3 అడుగుల వరకు అయితే మంచిగా స్ప్రే అవుతుందండి. దానికి పట్టడం కూడా గాలి ఎక్కువ ఉండటం వల్ల అన్ని రకాల పురుగులు కూడా కొంత దీనికి మనం చేసే మందు కంటే కూడా ప్రభావం దీనికి ఆ ఎయిర్ ఫోర్స్ వల్ల దానికి కొన్ని మిడతలు అన్ని రకాల పురుగులు కూడా అది గాలికి కింద పడి చనిపోవడం జరుగుతుందండి. ఖరీఫ్లో దామకు వచ్చేసి మేము ఒక 500 ఎకరం స్ప్రే చేయడం జరిగిందండి. చాలా బాగుందండి రిజల్ట్.